హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా ఇష్టంగా ఉండే పూరీని, అందులోకి సూపర్ టేస్టీగా ఉండే ఆలూ కర్రీని హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చూపించబోతున్నానండి. పూరీ చేసేటప్పుడు పొంగకుండా అలాగే గట్టిగా ఉండేలాగా వస్తాయి కదా, అలాంటివన్నీ కూడా రాకుండా పిండిని ఎలా కలుపుకోవాలో, కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం పదండి. ఇక్కడ నేను పూరీ కోసం ముందుగా ఒక 3 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. అలాగే ఇందులో పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ అంటారు, అది వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ కప్పు మైదా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సాల్ట్ అంతా కూడా చక్కగా పిండిలోకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియం లెవెల్లో ఇలా కలుపుకోవాలండి. అలాగే ఇందులో బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి పూరి అనేది చక్కగా పొంగి చాలాసేపటి వరకు అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం కూరని రెడీ చేసుకోవాలండి. దీనికోసం ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక గిన్నెలో 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర కోసం ఒక పావు కేజీ వరకు బంగాళదుంపల్ని నేను ముందుగానే ఉడికించుకొని పైన ఈ తోలంతా కూడా తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు, కరివేపాకు, తరిగిన అల్లం కూడా వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి. అలాగే ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి. పూర్తిగా సాఫ్ట్ అవ్వాల్సిన పని లేదండి. ఇలాగ అయిన తర్వాత ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా తెరలే వరకు మూత పెట్టి ఇలా మరిగించుకోవాలి. ఇలా తెరలేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని కొంచెం ఉడికేటప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు ఏదైనా చాలకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చూసారా, పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు స్టవ్ ఆపేస్తే కూర చల్లారేసరికి కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి మళ్ళీ నీట్ చేసుకొని ఇందులోంచి కొంచెం కొంచెం ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బాల్స్లోంచి ఒక్కొక్కటి తీసుకుంటూ చక్కగా పూరీలాగా పిండిని ఇలాగ డస్ట్ చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకోవడమేనండి. అంతేనండి. మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మందంగా చేసుకోవాలండి పూరీల్ని. మరీ పల్చగా చేసుకుంటే పొంగవు సరిగా. ఇలాగంతా చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. పూరీలు బాగా హీట్గా ఉన్న ఆయిల్లోనే వేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పూరీగా వేసుకొని వేయంగానే ఇలాగ మనం గరిటెతోని పైన అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. పిండిని కరెక్ట్గా కలుపుకుంటే పూరీలు చక్కగా ప్రతి పూరి కూడా ఇలా పొంగుతుందండి. అంతేనండి. వేడివేడిగా ఈ పూరీలోకి ఆలూ కర్రీని సర్వ్ చేసి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ఇంకా హోటల్లో కూడా అంత బాగుండదండి, ఇంట్లో అంత బాగా కుదురుతుంది. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.